హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమా సింపుల్ వ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో అయితే మీకు అర్థమైపోయింది కదండి. చాలామంది అడుగుతున్నారు, ఏంటి ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, అక్క మా పాపకి కోల్డ్ అయింది, కాఫ్ అయింది, అసలు కోల్డ్ కాఫ్ ఎన్ని రోజులైనా ఉంటుంది, తగ్గట్లేదు, అసలు తగ్గాలంటే ఎలాంటివి తగ్గాలంటే హోమ్ రెమెడీస్ ఏంటి, మీరు మిన్నికి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, ఎలాంటి అంటే ఎలా తీసుకోవాలి జాగ్రత్తలు, ఒకసారి వీడియో చేసి చెప్పండి అని అడుగుతున్నారు. సో ఈరోజు టాపిక్ అయితే ఇంతేనండి. క్లియర్గా వినండి, స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో పిల్లలకి కాఫ్ అవుతుంది, కోల్డ్ అవుతుంది, ఎలా చేయాలి, ఎలా తగ్గించుకోవాలి అంటే, ఫస్ట్ పిల్లలకి కోల్డ్ కాకుండా అంటే జలుబు దగ్గు అలా పిల్లలకి అలాంటివి కాకుండా ఉండాలంటే ఫస్ట్ జాగ్రత్తగా ఉండాల్సింది పిల్లలు కాదండి, మీ మదర్ జాగ్రత్తగా ఉండాలి. సో అందరూ ఏంటి, బాబుకి కోల్డ్ అయింది, పాపకు కోల్డ్ అయిందని హాస్పిటల్ చుట్టూ వెళ్తూ ఉంటాము, ఏవేవో మెడిసిన్స్ వేస్తుంటాము, ఏంటేంటో చేస్తుంటాము. అవి ఎప్పటికీ ఇంకా చాలా రోజుల దాకా తగ్గదు, టెన్షన్ పడుతుంటాం. ఫస్ట్ కోల్డ్ కావడానికి రీజన్ మదరేనండి. ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి తప్ప మిగతా అప్పుడు ఊరికే కోల్డ్ కాఫ్ అయిందంటే ఫస్ట్ మదరే రీజన్ అవుతుంది. సో మదర్ నన్ను అడిగితే ఏంటంటే, పిల్లలకి కోల్డ్ కాఫ్ అవ్వకుండా మదర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాము. ఇది కరెక్ట్గా ఫాలో అయ్యామనుకోండి, అసలు పిల్లలకి కోల్డ్ కాదు, కాఫ్ అవ్వదు. ఒకవేళ అయినా కూడా ఏం చేయాలో మీతో ఈరోజు చెప్తాను. సో మదర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఇప్పుడు ఎట్లా ఫుల్ వర్షాలు వస్తున్నాయి, నెక్స్ట్ చలికాలము, మామూలుగా ఎండాకాలం అయినా కూడా సేమ్ ఇలాంటివే తీసుకోండి. బట్ ఇంకా వర్షాకాలం చలికాలంలో ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఫస్ట్ మదర్ వచ్చేసి ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగండి. ఒక దేవుడి గది మీకు కుదరదు అన్న దగ్గర తప్ప మిగతా అప్పుడు మొత్తం చెప్పులు వేసుకొని తిరగాలి. మనం కాళ్ళు కింద పెట్టామనుకోండి, చల్లగా అయ్యి మనకు బయటికి తొందరగా ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే మనకు పెద్దవాళ్ళము, మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఉంటుంది, మనకు ఏదైనా కొంచెం లేట్గా రియాక్ట్ అవుతుంది. బట్ మనం ఫీడ్ చేస్తుంటాం కాబట్టి మన పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళకి తొందరగా రియాక్ట్ అవుతుంది. అందుకే మీరు ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ వచ్చేసి చెప్పులు వేసుకోండి. లేదు మీకు చెప్పులు వేసుకోవడం ఇంట్లో కుదరట్లేదంటే అట్లీస్ట్ సాక్స్లైనా వేసుకోండి. కొంచెం మీ అరికాలు వామ్గా ఉండాలి. మరీ చల్లగా ఉందనుకోండి జలుబు అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్ వచ్చేదంటే మఫ్లర్ కట్టండి. మీ బేబీకి మాటికి కోల్డ్ అవుతుంది అంటే పడుకునే ముందు మఫ్లర్ కట్టండి. ఎర్లీ మార్నింగ్ ఒక 10 to 11 వరకు మఫ్లర్ కట్టండి. ఎండ వస్తే ప్రాబ్లం లేదు, ఎండ రాలేదనుకోండి ఇంకా కంటిన్యూగా మఫ్లర్ కడుతూనే ఉండాలి. సో మీకు ఎండగా ఉందనుకోండి, మఫ్లర్ కట్టడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఇది కాటన్ అయినా పెట్టేసుకోండి. నెక్స్ట్ స్వెటర్ వేసుకోవాలి. సో ఫస్ట్ మదర్ వెచ్చగా ఉండాలండి, బేబీ కాదు, మదరు వామ్గా ఉండాలి. మఫ్లరు, చెప్పులు లేదంటే సాక్స్లు, కాటను, స్వెటర్ ఇవి కంపల్సరీ మదర్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఊరికే మాటికి వాటర్లో తడవకండి. ఒక టైం పెట్టుకోండి. ఈ టైంకి కొంతమందికి కుదరదు, ఏమంటే వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది, అలాంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేయండి అంటే, ఒక టైం పెట్టేసుకోండి. మధ్యాహ్నం ఎండ వచ్చినప్పుడు లేదంటే ఎండ రాకుండా కూడా ఒక పని చేస్తానికి ఒక టైం పెట్టేసుకోండి. ఏంటంటే అంటే నేను ఇక్కడ ఉండి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి, బౌల్స్ వచ్చేసి మామూలు టైంలో కడిగినట్టు ఊరికే కడగకండి. ఆఫ్టర్నూను నైట్ టైంలో అస్సలు కడగకండి, వాటర్లో చేయి పెట్టకండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పిల్లల క్లోత్స్, మోషన్ క్లాత్ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా ఒక టైం పెట్టేసుకొని వాష్ చేసుకోండి. చీటికి మాటికి వాటర్లో నానకండి, వాటర్లో తడవకండి. నేను చెప్పేది మదర్కి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఎక్కువ తీసుకోండి. అందరూ చెప్తారు ఏంటంటే వాటర్ తాగితే కోల్డ్ అవుతుందని, అట్లా ఏం కాదండి. వాటర్ ఎక్కువ తీసుకొని మీ బాడీలో హీట్ ఉన్న, మదర్కి హీట్ ఉన్నా కూడా బేబీ ఫీడ్ చేస్తాం కాబట్టి బేబీకి కూడా హీట్ అయిపోయి కోల్డ్ అవుతుంది. అంటే హీట్ వల్ల కూడా మనకి కోల్డ్ కాఫ్ వచ్చేస్తాయి కదా అలా. సో మీరు వాటర్ ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ ఫుడ్ కరెక్ట్గా తీసుకోండి. ఫస్ట్ హెల్దీ ఫుడ్ తీసుకోండి. మీరు ఎలాంటి ఫుడ్
తీసుకుంటే మీ బేబీకి కోల్డ్ అవుతుందో ఆ ఫుడ్ బాగా అబ్జర్వ్ చేసుకొని ఆ ఫుడ్ని స్కిప్ చేయండి. చాక్లెట్స్ అంటే ఎట్లాగో మనం తినము, ఐస్ క్రీమ్ చాక్లెట్స్ ఎలాంటివి తినము. మీరు ఏమైనా ఫ్రూట్స్ తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టిన అస్సలు తినకండి. ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాతకి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచినాక తీసుకోండి, ఓకేనా. సో ఇలాంటివి చేయండి, ఓకేనా. ఫస్ట్ మదర్ అయితే జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బేబీ. ఏంటంటే బేబీకి మాటికి ఏం స్నానం కోల్డ్ ఉందనుకోండి, మాటికి స్నానం అస్సలు చేయించకండి. ఎండ వచ్చినప్పుడు తప్ప అస్సలు చేయించకండి. నెక్స్ట్ కాళ్ళకి సాక్సులు, గ్లౌజు, స్వెటరు, బేబీకి కుల్ల, ఇవి కంపల్సరీ అండి. 24/7 యూజ్ చేయండి. మీ బేబీ పట్టుకుంటే ఎలా ఉంటుంది అంటే, మీకు తెలియకుండా ఎవరైనా ఎత్తుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎలా పట్టుకుంటే ఎలా ఉండాలంటే ఫీవర్ వచ్చిందా ఏంది అనేలాగా ఉండాలండి. అంత వేడిగా ఉండాలి. మా మిన్నునైతే ఎవరైనా పట్టుకున్నారనుకోండి, స్నానం చేయించటం వస్తుంది కదా, ఒళ్ళేంది మేడం ఇంత వేడిగా ఉంటుంది అని అంటుంది. సో అంత వెచ్చగా ఉంచాలి, ఎంత వెచ్చగా ఉంటే అంత మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ ఎక్కువ యూజ్ చేయకండి, ఏదో పెట్టినట్టు పెట్టండి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్అవుట్. అందరు అంటారు దోమలు ఉంటే ఆల్అవుట్ పెడితే పోతాయి అని అంటారు, కానీ కొంతమంది పిల్లలకి ఏంటంటే ఆల్అవుట్ పడక కోల్డ్ కూడా అవుతుంది. సో నాకైతే అంతేనండి, నాకు ఆల్అవుట్ స్మెల్ పడక కోల్డ్ అయితే దట్టు మా మిన్ను బయటకు కూడా అంతే సేమ్. అందుకే ఆల్అవుట్ వేయను. ఒకవేళ ఆల్అవుట్ వేయాల్సి వస్తే మీరు బేబీని పడుకోవడానికి ముందే ఒక 10 minutes ముందే ఉంచి వెంటనే ఆఫ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చిందంటే పిల్లలు మనకి పాస్ చేస్తారు కదా, యూరిన్కి వెళ్తారు కదా, అసలు వెట్టిగా అస్సలు ఉంచకండి. వెంటనే మారుస్తూ ఉండండి క్లాత్. ఇంకా డైపర్ యూజ్ చేసే వాళ్ళు అయితే ప్రాబ్లం లేదు, చూసుకుంటూ వాళ్ళు కూడా చేంజ్ చేయండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే డ్రై షీట్ యూజ్ చేయండి. క్లాత్ వాడే వాళ్ళు ఏంటంటే కింద డ్రై షీట్ యూజ్ చేయండి. యూరిన్ వెంటనే పిల్లలకి అంటకుండా అందులో డ్రై షీట్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. సో నేనైతే అలానే చేస్తున్నాను. క్లాత్ వాడే వాళ్ళు ఇది ఒకసారి యూజ్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి స్నానం చేయించేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీ పిల్లలు వాటర్ మింగుతున్నారా లేదా అని. అస్సలు వాటర్ మింగకుండా చూసుకోండి. స్నానం చేస్తున్నప్పుడు బోర్లో ఉండి స్నానం చేపిస్తాం కదా, అప్పుడు వాటర్ మనం హెడ్ పైన వాటర్ పోస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు మింగుతారు. సో అలా మింగినప్పుడు కూడా లోపలికి వాటర్ పోయి కోల్డ్ అవుతుంది. అలా కాకుండా హెడ్కి ఇలా హ్యాండ్ పెట్టి చేయించమని చెప్పండి, మీరైనా మీ పెద్దవాళ్ళైనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు పిల్లలకి మ్యాక్సిమం కోల్డ్ అయ్యేది స్నానం చేయించే దగ్గరనే. వెదర్ మంచిగా ఉన్నప్పుడు చేయించిన పర్లేదు, కానీ అటు ఇటు ఉన్నప్పుడు స్నానం చేయించొద్దు. నెక్స్ట్ ఏంటంటే వాటర్ మింగుతున్నారో లేదో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అలా మింగితే కోల్డ్ లోపలికి వెళ్తుంది. లోపల కోల్డ్ బయటికి అయితే తొందరగా తగ్గుతుంది, లోపల కోల్డ్ అయితే పిల్లలకు అస్సలు తగ్గదండి. గురుకు అంటారు, ఫీడ్ చేసినప్పుడు గురు అనే సౌండ్ వస్తుంది, గురు అనే సౌండ్ వస్తుంది. ఒకసారి మీరు ఇది కూడా అబ్జర్వ్ చేసుకోండి, ఓకేనా. సో ఇదే అండి నాకు తెలిసింది, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా కాబట్టి మీకు ఇంత క్లియర్గా చెప్పగలిగాను. సో ఇంకేమన్నా పాయింట్స్ మిస్ అయితే మీరు నాకు చెప్పండి, ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా, నాకైతే జాగ్రత్తగా ఉంచుకుంటానండి. నెక్స్ట్ ఏంటంటే కోల్డ్ కాఫ్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే జిందా తెలుసుమతు కదా అండి, మిక్స్ తమలపాకు. నెక్స్ట్ తమలపాకు ఎలా యూజ్ చేయాలనేసి వీడియో ఉంది, కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. జిందా తెలుసుమతు బాగా రాయండి. సో ఇలా డైలీ చేయండి, డైలీ చేస్తే కొంతవరకు రిలీఫ్గా ఉంటుంది. బాడీ ఎప్పుడు విక్స్, వాళ్ళకి కోల్డ్ అయిందంటే విక్స్ వెనక బ్యాక్ ఉంటుంది కదా, బ్యాక్కి ముందు తలకి, నెక్కు కింద, అరిచేతులకి, అరికాళ్ళకి బాగా విక్స్ పెట్టండి. ఒకసారి విక్స్ పెట్టండి, మళ్ళీ నైట్కి, మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ విక్స్ పెట్టారనుకోండి, మళ్ళీ నైట్కి జిందా తిల్స్మత్ పెట్టండి. ఆఫ్టర్నూన్ జిందా తిల్స్మత్ పెడితే నైట్ విక్స్ పెట్టండి. పడుకునే ముందు తమలపాకు యూజ్ చేయండి. సో ఇలా చేయండి. మ్యాక్సిమం నాకు తెలిసి నేను ఇలానే చేస్తాను, ఇంతవరకు ఏ హాస్పిటల్ వెళ్ళలేదు. హాస్పిటల్కి వెళ్ళలేకుండా కూడా మా బాబుకి ఇలానే చేసి మ్యాక్సిమం ఇలానే నేను ఇంట్లోనే సెట్ చేసుకుంటాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇంకా నేనేమన్నా మిస్ అయితే మీరు నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకుంటాను, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.